ఈ పీసీఓఎస్ వల్ల చాలా మందికి మెంటల్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. సో చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. నాకెప్పుడు డల్‌గా ఉంటుంది, యాక్టివ్‌గా ఉండట్లేదు అని వస్తుంటారు. అలాంగ్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. సో దీనికి కారణం ఏంటంటే చాలా మందిలో ఈ యాంగ్జైటీ ఎందుకుంటుంది? ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అలా అనిపిస్తుంటుంది వాళ్ళకు. అలాగే డిప్రెషన్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల, ఇంకా వేరే ఆలోచనల వల్ల ఎక్కువగా డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతుంటారు. అలాగే మూడ్ స్వింగ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సడన్‌గా కోపం వస్తుంటుంది, సడన్‌గా డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతుంటారు. సో ఈ మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకోవడం. ఎందుకంటే ఎక్కువగా ఫేషియల్ హెయిర్ రావడము, యాక్నే రావడము, హెయిర్ లాస్ ఉండడము, ఇవన్నీ చూసుకొని వాళ్ళని వాళ్ళు తక్కువగా ఫీల్ అవుతుంటారనమాట. అలాగే అలసట, చాలా మందికి ఎక్కువగా అలసట అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ అనిపించినప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దీనికి తగినట్టు హార్మోన్ ట్రీట్మెంట్ అవసరమా, లేకపోతే యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవడం ద్వారా, స్మాల్ యాక్టివిటీస్ చేసుకోవడం ద్వారా సో మూడ్ బూస్టింగ్ జరుగుతుంది. అలాగే యాక్టివ్గా కూడా ఉంటారనమాట. సో ఇలాంటివి మూడ్ స్వింగ్స్ కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి.